హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. కల్కిలో ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, మాలవిక నాయర్, కీర్తి సురేష్, బ్రహ్మానందం ఇలా అన్ని క్యారెక్టర్స్కి ఒక ఇంపార్టెంట్ అనేది ఉంది. నాగ్ అశ్విన్ ఎపిక్ సైన్స్ ఫిక్షన్కి అద్భుతమైన సృష్టే కల్కి 2898 AD. అయితే ఈ సినిమాలో పాత్రలు అర్థం కావాలన్నా, దేనికోసం వాళ్ళు పోరాటం చేస్తున్నారు అనేది తెలియాలన్నా, ఎందుకోసం ఫైటింగ్స్ వస్తున్నాయి అనేది అర్థం కావాలన్నా ఈ వీడియోని పూర్తిగా చూడాల్సిందే. ప్రభాస్ హీరోగా వెండి తెరపై అద్భుతమైన విజువల్ వండర్ సినిమాని రూపొందించాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. నిజానికి ఈ పాత్రలన్నీ ఒక్కొక్కరిని ముందుగానే పరిచయం చేసి ఉంటే ఆడియన్స్కి ఒక ఐడియా వచ్చి ఉండేది. ఇక RRRలో కొమరం భీం, అల్లూరి సీతారామరాజు పాత్రల్ని డైరెక్టర్ రాజమౌళి ఎలా అయితే పరిచయం చేశాడో, అలాగే ఈ సినిమాలో కూడా పాత్రల్ని ఒక్కొక్కరిపై ఇంట్రడక్షన్ ట్రైలర్స్ వచ్చి ఉంటే బాగుండేది అనేది చాలా మంది అభిప్రాయం. ఎందుకంటే ఈ పాత్రలన్నిటికీ కూడా ఒక ప్రత్యేకత ఉంది. కల్కిలోని కీలక పాత్రలు వేటి ప్రాతిపదికగా తీసుకుని నాగ్ అశ్విన్ డిజైన్ చేసుకుని ఉంటాడు. వాటి వెనుక కథ బహుశా ఇదే అయి ఉండొచ్చా, మహాభారతం నుంచి ఇన్స్పిరేషన్ అన్నారు. అలాగే పురాణాలు, సైన్స్ ఫిక్షన్ కలిపామని చెప్పారు. అసలు ఈ వివరాలేంటి అనేది ఇప్పుడు చూద్దాం. శ్రీ మహావిష్ణువు 10వ అవతారం కల్కిగా అవతరించే ఇతివృత్తాన్ని డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఎంచుకున్నాడు. కల్కి అవతారం అంటే 2898 ADలో జరిగే ఇన్సిడెంట్ అన్నమాట. వీటినే ఫిక్షనల్ స్టోరీగా మలిచారు. ఈ కథ మహాభారతంలో అశ్వత్థామ పాత్రను కలుపుతూ డిజైన్ చేసినట్లుగా మనకి అర్థమవుతోంది. అమితాబ్ బచ్చన్ పోషించిన పాత్ర ఇదే. మహాభారతంలో అత్యంత శక్తివంతమైన పాత్ర అశ్వత్థామది. నుదుటన మణి ఉండడం అనేది ఈ పాత్రని ఎలివేట్ చేస్తుంది. ఆయనకు ఆకలి, దప్పులు, మరణం అనేవి ఉండవు. ఉత్తర గర్భాన్ని విచ్ఛిన్నం చేసినప్పుడు కృష్ణుడి శాపం ఇవ్వడంతో తను శారీరక రోగాలతో బాధపడుతూ కలియుగాంతం వరకు జీవించాల్సి ఉంటుంది. అదే అశ్వత్థామ క్యారెక్టర్. అయితే కల్కి అవతార ఆవిర్భావానికి అశ్వత్థామ సాయం ఏంటనేది ఆసక్తిగా వెండి తెరపై చూపించనున్నాడు ఈ సినిమాలో. ఇక్కడ గర్భిణి అయిన దీపికా పదుకొనే ఈ పాత్ర కాపాడటం కోసం అశ్వత్థామ పోరాటం చేస్తున్నాడు అని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. దీపికా పదుకొనే గర్భంలో కల్కి పెరుగుతున్నాడు. దీపికా పదుకొనేని సమ్ 80గా మనకి చూపిస్తున్నారు. భగవంతుడు లోపల సమస్త సృష్టి ఉంటుందని అంటారు, కానీ ఆ భగవంతుడే మీ కడుపున ఉన్నాడు అనే డైలాగు ఇక్కడ కల్కి ఆవిర్భావాన్ని తెలియజేస్తోంది. అంటే కల్కి పుట్టబోయేది ఆమె కడుపునే అన్నమాట. శంబల అనే గ్రామంలో విష్ణుయసుడు, సుమతి ఇద్దరికీ కూడా కల్కి పుడతాడు అని పురాణాల్లో ఉంది. సుమతి పేరుని షార్ట్ కట్ లో సమ్ 80గా మార్చారు డైరెక్టర్. అందుకే కాంప్లెక్స్ లో ఉన్న వాళ్ళు సమ్ 80 పేరుతో బౌంటీని ఎందుకు ఆఫర్ చేసినట్లుగా ట్రైలర్ చూస్తుంటే మనం నోటీస్ చేయొచ్చు. దీన్ని అందుకోవడానికి భైరవ ఏం చేశాడు అన్నదే చాలా ఆసక్తికరం. అసలు ఈ భైరవ క్యారెక్టర్ ఏంటి, దేని నుంచి వచ్చింది, హీరో ప్రభాస్ క్యారెక్టర్ ఏంటి అనేది మనం ఒక్కసారి చూద్దాం. శివుడి అంశనే భైరవుడు అని అంటాం. ఇందులో ప్రభాస్ భైరవ అనే బౌంటీ హంటర్ పాత్రలో ఉన్నాడు. ఈ క్యారెక్టర్ పుట్టుక అనేది చాలా విచిత్రంగా ఉంటుంది. పరమశివుడు 5 ముఖాలతో ఉంటాడన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే బ్రహ్మకు కూడా ఒకప్పుడు 5 ముఖాలే ఉండేవి. శివుడి మాదిరిగానే తనకు 5 తలలు ఉన్నాయని, తాను కూడా పరబ్రహ్మంతో సమానమని ఎవరినీ లెక్క చేయకుండా గర్వం తలకెక్కి అహంకారంతో ఉండేవాడు. ఒకరోజు నిండు సభలో పరమశివుణ్ణి తన కాళ్ళకి నమస్కారం చేయమని అడుగుతాడు. అప్పుడు శివుడి అంశ నుంచి ఆయనలాగా ఉండే భైరవుడు పుట్టి బ్రహ్మ 5వ తలని తన చేతి వేళ్లతో గిల్లేస్తాడు. ఆ గిల్లేసిన తల భైరవుడి చేతికి అంటుకుంటుంది. దాన్ని వదిలించుకోవడం కోసం లోకాలన్నీ తిరిగినా కూడా సాధ్యం కాదు. చివరికి శ్రీ మహావిష్ణువు చెప్తే కాశీకి రాగానే ఆ చేతికున్న తల కింద పడిపోయి మొక్కలవుతుంది. వెంటనే ప్రత్యక్షమైన కాశీ విశ్వనాథుడు భైరవుడికి ఆ క్షేత్రానికి పాలకుడుగా ఉండమని నియమిస్తాడు. కాశీకి కాపలా ఉండేది భైరవుడే. నిజానికి నాగ్ అశ్విన్ రిలీజ్ చేసిన యానిమేషన్ సిరీస్ లో దీని గురించి ప్రస్తావించారు. కాశీలో ఉండే ప్రతి ఒక్కరికి భైరవతో పరిచయం ఉన్నట్లుగా భైరవ అండ్ బుజ్జి యానిమేషన్ సిరీస్ లో మనకి చూపించారు. అశ్వత్థామ లాంటి శక్తివంతమైన వ్యక్తిని ఎదుర్కొనే బలమున్న పాత్రగా దీన్ని నాగ్ అశ్విన్ మలిచాడు. కాంప్లెక్స్ కు వెళ్లడమే భైరవ లక్ష్యంగా చూపించిన పుట్టబోయే కల్కిని రక్షించే వ్యక్తిగాను మారతాడని మనకి ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది. అక్కడ ఈ క్యారెక్టర్ పర్ఫెక్ట్ గా ఎలివేషన్ అనేది సినిమాలో వస్తుంది. ఎందుకంటే అమితాబ్ బచ్చన్ చేతిలో ఉన్న కర్ర ఆ తర్వాత
తర్వాత భైరవ్ చేతిలోకి రావడాన్ని మనం నోటీస్ చేయొచ్చు. బహుశా ఇది ఇంటర్వెల్ బ్యాంక్ గా చూపించే అవకాశాలు ఉన్నాయి. ఇక ఆసక్తికరమైన కమల్ హాసన్ క్యారెక్టర్ చూసినట్లయితే సుప్రీం యాస్కిన్ అలియాస్ కలి అన్నమాట. కల్కి 2898 ఏడీలో ప్రతినాయకుడు సుప్రీం యాస్కిన్ పాత్రని కమల్ హాసన్ పోషిస్తున్నారు. ఆయన గెటప్, ఆహార్యం చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. దీంతో ఈ పాత్రని ఎక్కడి నుంచి రెఫరెన్స్ గా తీసుకున్నారా అనే ఆసక్తి అయితే మొదలవుతుంది. మానవుల్లో ఉండే అరిషడ్ వర్గాల్ని కంట్రోల్ చేసే పాత్ర పేరే కలి. ఇందులో ఎన్ని యుగాలైనా కూడా మనిషి మారడు, మారలేడు అని కమల్ హాసన్ డైలాగు ఈ కలి పవర్ఫుల్ క్యారెక్టర్ ని చూపిస్తోంది. కల్కి మూవీలో భైరవకు 1,000,000 యూనిట్లు సంపాదించి కాంప్లెక్స్ కి వెళ్లి ఒక లగ్జరీ లైఫ్ గడపాలన్న ఆశతో ఎలాంటి పైనకైనా చేయడానికి సిద్ధపడతాడు. అంటే ఇక్కడే భైరవ పాత్రలో వేరియేషన్ చూపించే ఛాన్స్ అనేది మనకు కనబడుతుంది. భైరవ కాశీని రక్షించడమే కాదు, పుట్టబోయే కల్కికి కూడా రక్షకుడిగా మారతాడా అని అనిపిస్తోంది. మరోవైపు మాలవిక ఉత్తర పాత్రలో కనిపిస్తుందని తెలుస్తోంది. అభిమన్యుడి భార్య ఉత్తర. మహాభారత సంగ్రామం జరుగుతున్న సమయంలో కౌరవుల పక్షాన నిలిచిన అశ్వత్థామ పాండవుల వంశాన్ని నాశనం చేయడానికి ఉత్తర గర్భంపై బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. దీంతో ఆమె గర్భం విచ్ఛిన్నమవుతుంది. అప్పుడు కృష్ణుడు తన యోగమాయతో ఆ పిండాన్ని బతికించి అశ్వత్థామను రోగాలతో కలియుగం వరకు చివరి వరకు జీవించమని శాపం ఇస్తాడు. ఇక వీటితో పాటుగా కల్కిలో దిశా పటాని రోక్సీ క్యారెక్టర్, శోభన శంబర క్యారెక్టర్ కనిపించబోతున్నారు. కాంప్లెక్స్ ని నియంత్రించే కమాండర్ గా మానస్ గా శ్వాస్ చటర్జీ, శంబల రెబల్ ఆర్మీలో కీలక వ్యక్తులుగా పశుపతి, అనాబెన్ నటిస్తున్నారు. ప్రభాస్ ఇంటి యజమానిగా బ్రహ్మానందం క్యారెక్టర్ ఉండబోతోంది. బుజ్జి పాత్రకి కీర్తి సురేష్ డబ్బింగ్ చెప్పిన సంగతి తెలిసిందే. ఇవే కాకుండా ఇంకా చాలా సర్ప్రైజెస్ ఉన్నాయని కూడా టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాగూర్, విజయ్ దేవరకొండ అతిథి పాత్రల్లో మెరవనున్నట్లుగా సమాచారం. ఇప్పుడు మీకు క్యారెక్టర్స్ పరిచయం అయ్యాయి కాబట్టి మొత్తానికి హ్యాపీగా వెళ్ళి సినిమా చూసేయండి. ఈ వీడియో కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.